రంగారెడ్డి జిల్లా ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1300 మంది ఆశాలు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా ఉన్న నిరుపేద మహిళలుగా పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళు మొదటగా ఈ రంగంలో పని చేయడానికి ఒక ఫీవర్ టాబ్లెట్, పారాసెటమాల్, డోలో లాంటి టాబ్లెట్ ఇస్తే చాలు అని చెప్పేసి వీళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది పాపులేషన్ కి ఒక కొద్ది గొప్ప చదువుకున్న ఆశాలను తీసుకొచ్చి ఇందులో ఈ పనిలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ రోజు ఒక్క పారాసెటమాల్ టాబ్లెట్ నుంచి ఈ రోజు ఆశా కార్యకర్తల పని ఎక్కడి వరకు వచ్చిందనంటే అసలు దాదాపుగా డాక్టర్ తో ఈక్వల్ గా వచ్చిన పరిస్థితి ఉంది. అనేక పని భారం మధ్యలో, అనేక ఆరోగ్య సమస్యలలో, అనేక ఆర్థిక సమస్యలలో ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దాంట్లో ముందు వరుసలో పనిచేసింది ఆశా వర్కర్లు. ఈ ఆశా వర్కర్లందరూ కూడా తెలంగాణ సాధించుకునే దాంట్లో మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా యొక్క హక్కులను కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ఐ రిటైర్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ అనేక దఫాలుగా అనేక రకాలుగా పోరాటం చేసాం, సమ్మెలు చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం, డిఎంహెచ్ఓ ఆఫీసులో ముట్టడి చేసాం, చలో హైదరాబాద్ నిర్వహించాం, 106 రోజులు సమ్మె చేసాం. ఇవన్నీ చేసినా కానీ ఈ రోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి, మాకు పిఎఫ్ఈఎస్ఐ రిటైర్మెంట్ ఇవ్వండి అని చెప్తే ఈ రోజు ఇవ్వలేని ప్రభుత్వాలు, ఈ రోజు ఏ ప్రభుత్వాలు కూడా మా డిమాండ్ అని పరిష్కారం చేయట్లేదు. అవే కాకోకుండా మాకు హాని చేసే డిమాండ్లను తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఆశాల పట్ల 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చింది. ఆ సమ్మె చేసే హక్కులు కావచ్చు, హక్కులు ఏదైతే పోరాటం చేసే హక్కులను మొత్తం కాలరాసి ఈ రోజు మీరు ఏం అడగొద్దు, మేము ఇచ్చిందే తీసుకోవాలనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలని వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఈ సీజనల్ గా వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో అందరు ఇళ్లలో వరదలలో ఇళ్లలో ఉంటే ఆశాలందరూ కూడా రోడ్ల మీద ఉండి సర్వేలు చేస్తా ఉన్నారు, బీసీసీ సర్వే చేస్తా ఉన్నారు. ఈ కరోనా టైంలో, కరోనా కష్టకాలంలో అందరు ఇళ్లలో ఉంటే డాక్టర్లతో పాటు ధీటుగా ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి కరోనా కష్టకాలంలో కుటుంబాలను పక్కన పెట్టి కూడా ఈ రోజు కరోనాన్ని పారదోలదే దాంట్లో ఆశాలే ముందున్నారు. కానీ WHO ప్రభుత్వ ఆరోగ్య సంస్థ కూడా ఆశాల పని చాలా బేస్ గా ఉంది, ఆశాలు బాగా పనిచేస్తున్నారని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అవేమి పట్టించుకోకుండా ఈ రోజు ఆశాలకు వాళ్ళకు ఏదో సత్కారాలు, సన్మానాలు, బొకేలో ఇచ్చి వాళ్ళు బాగా చేశారని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి సర్టిఫికెట్లు మాకు పనికిరావు. మాకు కావాల్సింది ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనాలు బాగా పెంచాలని చెప్పేసి అంటా ఉన్నాం. ధరలు విపరీతంగా పెరిగింది. ఈ రోజు ఆశాలకు ఇస్తుంది 9,000 రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆ 9,000 రూపాయలు ఒక రోగం వస్తే ఈ రోజు కార్పొరేట్ లాంటి హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం ఆ 9,000 రూపాయలు దేనికి సరిపోని పరిస్థితిలో ఈ రోజు ఆశాలు ఉన్నారు. అందుకనే మాకు కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఈ మధ్య కాలంలో ఏఎన్సీ టార్గెట్లను పెడతా ఉన్నారు. ఏఎన్సీ టార్గెట్లు పెట్టడం వల్ల ఆశాలు నెత్తి పగిలిపోయేటట్టుగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఏఎన్సీ టార్గెట్లను రద్దు చేసేయాలి. ఏఎన్సీ టార్గెట్ల వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఆశాలు 1000 మంది పాపులేషన్ లోనే ఏఎన్సీ చూస్తారు తప్ప పక్క జనాలలో పక్క వాళ్ళకున్న దాంట్లో వెళ్ళేసి వాళ్ళు ఏఎన్సీ చూడరు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఏఎన్సీ టార్గెట్లు అన్నది పెట్టకూడదు, దాన్ని వెంటనే రద్దు చేయాలి. అలానే స్కూటమి డబ్బాలు మోపిస్తా ఉన్నారు. స్కూటమి డబ్బాకు సంబంధించిన టీబీ పేషెంట్లు మాత్రం వాళ్ళే తీసుకెళ్లాలి, కానీ ఆశాలతో మోపిస్తా ఉన్నారు. ఆ స్కూటమి డబ్బాలో వాళ్ళు టీబీ రోగులకు అనేక బ్యాక్టీరియా ఉంటది, దాన్ని పట్టుకొని ఆశాలు తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ ఆశాలతోటి మోపించకూడదు, రోగిలతోటి మాత్రం తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటది. అలానే ఇవి 104, 108 లాంటి సేవలన్నీ ఈ ప్రభుత్వాలు రద్దు చేశాయి. గత వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వారానికి ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి సేవలు అందించేవాళ్ళు. అప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి రోగాలున్న వాళ్లకు, తాత్కాలికమైన రోగాలున్న పేషెంట్లకు ఆశాలు తీసుకెళ్లి వాళ్ళకు టాబ్లెట్ ఇప్పించేవాళ్ళు. కానీ అది కాకోకుండా ఈ రోజు 108, 104 అన్ని రద్దు చేసి ఆశాలే పిఎస్సి నుంచి తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్లకు పని భారం తప్ప ఇంకోటి కాదు. ఆశాలకు ఎవరైనా చనిపోయినా కానీ సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇదంతా మాకు ఫిక్స్డ్ వేతనం లేకపోవడంగా మమ్మల్ని కార్మికులుగా గుర్తించట్లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తా ఉన్న పరిస్థితి ఉంది. కుటుంబాల్లో సొంత అన్న చనిపోయినా, తమ్ముడు చనిపోయినా, అక్క చనిపోయినా, భర్త చనిపోయినా కానీ కనీసం ఒక్క 10 రోజులు ఇంట్లో కూర్చోలేని పరిస్థితుల్లో ఆశాలు ఉన్నారు. అందుకనే ఈ రోజు ఉన్న 12 జాతీయ సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి సెలవులు లేవు. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, పిల్లలకు అనారోగ్యం వచ్చినా, భర్తలకు అనారోగ్యం వచ్చినా కనీసం చూసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆశాలు ఉంటున్నారు. అలానే వాళ్లకు ఈ రోజు
ప్రతి సర్వేకి కూడా వాళ్ళకి బుక్స్ పెట్టండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అది కమిషనర్ గారు ఇస్తామని చెప్పారు, ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. అలానే ఆశాలు ఈ సర్వేలో భాగంగానే లేకుంటే డ్యూటీలో భాగంగానే పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది. అసలు కుటుంబాలకు ఎంతో మంది ఆశాలు ఈ మధ్య కాలంలో మా రంగారెడ్డి జిల్లాలో కోల్పోయారు. కొత్తూరు మండలంలో ఆశ పని భారంతో, ఆమెకున్న సమస్యలతోటి, ఆమెకున్న కుటుంబ సమస్యలతోటి ఈ పని చేసుకుంటానే బ్రెయిన్ లో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా ఆశాలు పిట్టల్లా రాలిపోతున్నారు తప్ప ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా పనిచేస్తా ఉన్నారు. ఆ రోజేమో ఒక టాబ్లెట్ ఇస్తే చాలు అని చెప్పేసి అన్నారు, ఈ రోజేమో లేదు అన్ని పనులు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రతి చోట. అలానే కోటి దగ్గర డెలివరీకి తీసుకపోతే కనీసం ఆ ఆశాలని అసలు అనకూడదు, కానీ అసలు వాళ్ళని లోపలికి రానిచ్చని పరిస్థితి. ఈ రోజు డ్రెస్ కోడ్ ఇవ్వని చెప్పండి అని మేము పోరాటం చేసాం, డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కోడ్ అని అంటే ఏంటి? ఆరోగ్య కార్యకర్తగా ఆశా వర్కర్ గా ఉన్న పేరు ఇది, కానీ కనీసం ఆ డ్రెస్ కూడా మర్యాద ఇవ్వకుండా మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి బయటికి గెంటేస్తా ఉన్నారు. కనీసం ఒక ఐడి కార్డు లేదు, ఆశ అని చెప్పుకోవడానికి ఒక డ్రెస్ చీర మాత్రమే ఉంది. లోపలికి వచ్చే దగ్గర చాలా రూల్స్ పెడతా ఉన్నారు, కనీసం ఎక్కడికి రానిచ్చే పరిస్థితి లేదు. అంటే సర్వేలు చేసే దగ్గర, పని చేసే దగ్గర, ఒక టార్గెట్ ని పెట్టే దగ్గర, లేకుంటే అన్నిటి దగ్గర మాత్రం ఆశలు గుర్తుకొస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఏఎన్సీ మా ఏఎన్సీ అని చెప్పుకునే దగ్గర మాత్రం ఒక ఫోటో తీసే దగ్గరనో, లేకుంటే లోపల తీసుకుపోయి డెలివరీ పాప తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పడానికి, ఆ పేరెంట్స్ కి చెప్పడానికి వీలు కలిగించుకోకుండా అని చెప్తా ఉన్నారు. వీళ్ళకి పనే 365 రోజుల పని ఉంటే కొత్తగా బిఎల్ఓ డ్యూటీలు అని చెప్తా ఉన్నారు. బిఎల్ఓ డ్యూటీలకు ఆశాలకు సంబంధం ఏంటండి? ఆశాలకు సంబంధం, ఆరోగ్యానికి సంబంధించిన పనులు ఇప్పటికే నడ్డిరిగిపోయే పని చెప్తా ఉన్నారు, మళ్ళీ బిఎల్ఓ డ్యూటీలు చెప్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారు? 6 గ్యారెంటీల సర్వే ఫామ్ ని కూడా ఆశాలతో నింపించారు. అంటే వాళ్ళకి ఏమైనా పారితోషికం ఇచ్చారా? అందుకనే మా డిమాండ్ ప్రధానంగా ఏంటంటే ఫిక్స్డ్ వేతనమే ఇవ్వాలి, పనిని బట్టి పారితోషికము ఇవ్వకూడదు. పారితోషికం లేని ఏ పనులను కూడా మా ఆశాలతో చేయించకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్లని పరిష్కారం చేయకపోతే మా ఆశాలకు కొత్త ఏం కాదు, 106 రోజులు సమ్మె కాదు, వాళ్ళు ఎన్ని రోజులైనా సమ్మె చేస్తారు. కుటుంబాలకు సమాధానం చెప్పి రోడ్ల మీదకి వచ్చేది మాకు అందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య మాకు సిఐటి సంఘం నేర్పించింది. కాబట్టి మా డిమాండ్లను పరిష్కారం చేయాలి. అలానే ప్రధానంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, 23, 24 యొక్క లెప్రసీ డబ్బులు ఆశా వర్కర్ కి ఒక్కొక్క ఆశా వర్కర్ కి 1000 రూపాయలు చొప్పున విడుదల చేశామని చెప్పారు. కానీ ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఏం చెప్తారో వేచి చూడాలి. మాకు అందుకనే అక్కడ బడ్జెట్లు విడుదల అయినప్పుడు వెంటనే ఎవరి అకౌంట్లలో వాళ్ళకి వేయాలి, అవేమి లేకోకుండా ఈరోజు చేస్తా ఉన్నారు. అలానే ఈ రోజు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా సంవత్సరం ఇవ్వట్లేరు, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇస్తా ఉన్నారు. ఆ రోజు రికార్డ్స్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, ఆషాఢే నెలకు ఒకసారి పెడతా ఉన్నారు. ఈ రోజు బస్సు ఫ్రీ అంటున్నారు. బస్సు ఫ్రీలు ఎక్కడున్నాయనంటే రోడ్లు ఎక్కడైతే సక్రమంగా ఉంటున్నాయో అక్కడ మాత్రమే రోడ్ల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మా ఆశాలు పనిచేసేది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం మీరు వచ్చి రోడ్లు ఒకసారి పరిశీలన చేయండి. గుంటలు ఉన్న దగ్గర పనిచేస్తా ఉన్నారు. గ్రామీణ మారుమూల గ్రామాల్లో మొత్తం అసలు కొండలలో, గుట్టలలో, మంచాల మండలం అటువైపు ఒకసారి చూడండి, లోయపల్లి లాంటి ప్రాంతాల్లో చూడండి, మొత్తం కొండలు ఉన్నాయి, సిగ్నల్స్ ఉండవు. అలానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 6G లో ఉన్నాం, ఇప్పుడు మనం 5G కాస్త 6G లో ఉన్నాం. మాకు ఇచ్చిన పనికిరాని ఫోన్లు ఏదైతే ఉన్నా వెంటనే రిటర్న్ తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ల్యాప్టాప్లు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మాకు ఇప్పుడు ఏఎన్ఎంలకు ఎట్లయితే ఇచ్చారో ట్యాబ్స్, ఆ పద్ధతిలో ఆ మాదిరిగా ఆశా వర్కర్లకు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఫోను పనికిరాని ఫోను, 2G ఫోను, అది సిగ్నల్ మీరిచ్చే సర్వే ఏదైతే ఉందో అది రింగ తిరుగుతుంది తప్ప దాన్ని పనిచేసే పరిస్థితి లేదు. ఒక సిమ్ ఇచ్చారు, దాంట్లో బ్యాలెన్స్ ఇవ్వరు, ఒక సిమ్ ఇస్తారు, దాని నెట్ బ్యాలెన్స్ ఇవ్వరు. మీరిచ్చే సర్వే, మీరిచ్చే నెట్ ఒక్క రోజు కూడా సరిపోని పరిస్థితి ఉంది. అందుకనే మీ 2G ఫోన్స్ ఏదైతే ఉన్నాయో వాపస్ తీసుకోండి, ట్యాబ్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాబ్లు ఇవ్వకపోతే మీ 2G ఫోన్లు మొత్తం డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మూట కట్టి ఇక్కడ పడేసిపోతాం మేము. అందుకనే మా డిమాండ్ అన్ని పరిష్కారం చేయకపోతే ఇది ఆరంభం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొన్ననే కోటి కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా భారీ ఎత్తున పెట్టాం. ఆ రోజు మట్టి ఖర్చులకు సంబంధించింది ఆశాలకు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలానే మట్టి యాక్సిడెంటల్ గా ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కాలయాపన చేయకూడదు. దామోదర రాజనరసింహ గారు మంత్రిగా ఉన్నారు. గతంలో హరీష్ రావు గారు ఎట్లయితే మా యూనియన్లతో చర్చ చేశారో ఆ పద్ధతిలో చర్చ చేయండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 20-30 వేల ఆశాలు ఉన్నారు. వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలంటే మా సిఐటి సంఘంతో జాయింట్ మీటింగ్లు పెట్టాలి, మా సమస్యల పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఏదైతే మా డిమాండ్లు అన్నిటి పరిష్కారం చేయకపోతే ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీకి పోయి పోరాటం చేసిన గణిత మా సిఐటి సంఘానికి ఆశాలకు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కార్యదర్శిని మాట్లాడుతున్నా సునీతని.
ఈ రోజు ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ కాడ ధర్నా అనేది ఎందుకు నిర్ణయించినామంటే మాకు గత 2 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు అనేది రావటం లేదు. దాని గురించి మేము ఈ ధర్నా అనేది నిర్ణయించినాము. అయితే ఒక్కొక్క ఆశకి 1000 రూపాయల చొప్పున రావాలి, 2000 రావాలి 2 సార్లు చేసినందుకు, 2 ఇయర్స్వి రావాలి. అయితే మేము పెండింగ్ బిల్లుల గురించి మేము అందులో పెడుతున్నాము. కానీ కమిషనర్ గారు మేమేమి రిలీజ్ చేసినామమ్మా, మా దగ్గర ఏం లేవని చెప్తున్నారు. డిఎంహెచ్ఓ సార్ వాళ్ళని ఇంత ముందుకే అడిగితే ఏమన్నారంటే, లేదమ్మా అక్కడ నుంచి రాలేదు, వచ్చినాక ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేవు. కంటి వెలుగు డబ్బులు, చాలా పెండింగ్ బిల్స్ అన్ని ఏముండదు. మాకు పనికి తగ్గ పారితోషికం అన్నప్పుడు పనికి తగ్గ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఈ ధర్నా అనేది ఉద్దేశించినాము. అయితే ఇప్పుడు డిఎంహెచ్ఓ సార్ వచ్చి మరి మాకు ఏమి చెప్తాడో తెలియదు. అప్పటి వరకు మేము ఈ ధర్నా అనేది కొనసాగిస్తూనే ఉంటాము. మా డిమాండ్స్ మెయిన్ ఫిక్స్డ్ వేతనం. ఫిక్స్డ్ వేతనం అంటే మాకు 9000 వస్తుంది, మాకు ఏమి సరిపోవట్లేదు. ఏఎన్సీ టార్గెట్ డెలివరీలు గవర్నమెంట్ లోనే చేయాలి 70%, ఇవన్నీ చాలా టార్గెట్ ఉంది. అయితే ఈ టార్గెట్ మొత్తం రద్దు చేయాలి. మెయిన్ ఏఎన్సీ టార్గెట్ అనేది రద్దు చేయాలి. ఇవన్నీ ఫిక్స్డ్ వేతనం కావాలి మెయిన్ మాకు. ఈఎస్ఎఫ్ఐ, పిఎస్ఎఫ్ఐ మేము మాకు ప్రమాద బీమా చనిపోయినా మా కుటుంబానికి ఏమీ లేదు, అది కూడా కావాలి.